ఒక భక్తుడంట, ఒక దైవ సేవకుడంట, ఆయన అనుభవించిన శ్రమలు ఎన్నో. ఇది నిజమైన సంఘటన. ఆయన అనుభవించిన శ్రమలు ఒకటి తర్వాత ఒకటి. చాలా గొప్ప దైవజనుడు. అసలు ఒక సిటీనే మార్చేయాలి, ఆ సిటీకి వెళ్ళమని దేవుడు ఎంతో ప్రేరేపించాడండి. భయంకరమైన, ఇట్స్ కాల్డ్ సిన్ సిటీ, అట్లాంటి సిటీలోకి ఆయనను పంపించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన బిడ్డకి క్యాన్సర్ అవటం, ఒక బిడ్డ మరణించడం, ఒక్క శ్రమ తర్వాత ఒకటి వెంబడి వస్తానే ఉంది. ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్న వారికి శ్రమలు కామన్. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. డోంట్ ఎవర్ బిలీవ్ ఎనీబడీ సేయింగ్ దట్ మాకు బాధలే లేవు, మాకు శ్రమలే లేవు అంటే అది నిజమైనది కాదు. లేకపోతే ఊరికి నా శ్రమలే అని ఐడలైజ్ చేస్తున్న వారిని కూడా నమ్మకండి. ఇదిగో మేము అనుభవిస్తున్న శ్రమ ఎంత తెలుసా అని ఊరికి కన్నీరు కార్చే వారిని కూడా ఎక్కువగా యూ డోంట్ హ్యావ్ టు సింపథైజ్. ఎందుకంటే గాడ్ సెడ్ యూ విల్ సఫర్. సో యాక్సెప్ట్ ఇట్. గాడ్ హ్యాస్ కాల్డ్ us to suffer. We have to suffer. డోంట్ ఎక్స్పెక్ట్ నాకెందుకు రావాలి, మేము అనుభవిస్తున్నంత కాదండి. అయితే ఈ సేవకుడు ఆ సేవలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన రాసుకున్నాడంట. ప్రతిరోజు ఆయన అనుభవిస్తున్న శ్రమలంతా కూడా రాసుకుంటున్నాడంట. ప్రతిరోజు రాసిన శ్రమ తర్వాత లాస్ట్ లైన్, గాడ్ డెలివర్ మీ. దేవా నన్ను విడిపించు, దేవా నాకు సహాయం చేయి, నాకు ఓపిక లేదు, గాడ్ డెలివర్ మీ. అట్లా ఒకరోజు 2 రోజులు కాదు, 3 నెలలు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది వస్తూ ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబంలో, మినిస్ట్రీలో, డబ్బుల సమస్య, అప్పుల సమస్య, ఇవన్నీ లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ డెలివర్ మీ 3 నెలలు రాశాడంట. ఇంకో రోజు ఒకటే రాశాడంట, ఫుల్ పేజ్లో బిగ్ లెటర్స్లో, గాడ్ డెలివర్డ్ మీ హల్లెలూయా అని పెట్టాడంట, రాశాడంట. గాడ్ డెలివర్స్ అండి. దేవుడు విడిపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు మనకి విడిపించేది కూడా ఆయన మహిమార్థమై, మనము ఇతర జనరేషన్స్కి, ఇతర తరాలకి, ఇతర వారికి మనము చెప్పడానికి దేవుడు మనల్ని విడిపించి, ఇదిగో నేను గతంలో చేసిన దేవుడిని నీకు ఈరోజు చేస్తాను, గతంలో నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు అని చెప్పడానికి. ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటిదంటే, ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు డోంట్ సే దిస్ ఇస్ హౌ మై లైఫ్ ఎండ్స్, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ ఓవర్, ఇంకా నాకు దీని నుండి విడుదల లేదంటే అది అపవాది అబద్ధం. అపవాది అబద్ధం ఏంటంటే నువ్వు ఇట్లే చేస్తావు, నువ్వు ఇట్లే అంటే ఏలియాతోటి కూడా ఆ యెజబెల్ బెదిరింపులు భయపడి హీ థాట్ ఇంకింతే, దిస్ ఇస్ హౌ ఐ ఎండ్ మై లైఫ్ అని అనుకున్నాడు. బట్ దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ. దట్ ఈస్ నాట్ హౌ యూ విల్ ఎండ్, బికాస్ గాడ్ విల్ డెలివర్ యూ. దేవుడు విడిపిస్తాడండి. ఒకవేళ అటువంటి అబద్ధాలు వస్తున్నప్పుడు మీరు వెంటనే ఎదిరించాలి. అపవాది నన్ను మోసపరచద్దు. డోంట్ ట్రై టు డిసీవ్ మీ, డోంట్ ట్రై టు ఫూల్ మీ. మై గాడ్ ఇస్ అ డెలివరర్. కెన్ యూ సే యువర్ గాడ్ ఇస్ అ డెలివరర్? దేవుడు విడిపిస్తాడు. అందుకనే ఈ పాట ఇందాక, నా యేసు నా రక్షక, నా సర్వము నీవే ప్రభువా, ఇదిగో నేవా సంద్రము పాయలు వచ్చినప్పటికీ, నీ శత్రు సమూహము వచ్చినప్పటికీ, నీ దేవా నన్ను విడిపించే దేవుడి. ఈరోజు మనమందరం జ్ఞాపకం ఉంచుకుందామండి. I am chosen for suffering. I am called for suffering. But I know my God is here to deliver me from all kinds of suffering. అంటే విడిపిస్తాడు, ఇంకా రాదా కాదు, వస్తుంది. కానీ దాని గుండా విడిపిస్తాడు, మరలా వస్తుంది, మరలా దాని గుండా విడిపిస్తాడు. అవన్నీ మీ బాధలు, మీ శ్రమలు అన్నీ కూడా మీ జీవితంలో సాక్ష్యములు అవ్వును గాక. ఆమెన్. సే ఆమెన్.